కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశీస్సుల కోసం మా ప్రియతమ నాయకుడు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి గారికి ఎమ్మెల్సీ అవకాశం రావాలని ఈ రోజు ఇక్కడ మొక్కు ముడుపు కట్టడం జరిగింది. కొమరవెల్లి మల్లన్న స్వామి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అలాగే తెలంగాణ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ గారికి, రాహుల్ గాంధీ గారికి, కాంగ్రెస్ అధిష్టాన వర్గానికి, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారికి, వీరందరికీ కూడా యొక్క మల్లికార్జున స్వామి వారందరికీ కూడా ప్రతాప్ రెడ్డి గారికి ఎమ్మెల్సీ అవకాశం కల్పించాలని చెప్పి యొక్క మల్లికార్జున స్వామి వారందరూ కూడా వాళ్ళ మనసులో కలియాలని చెప్పి ఈరోజు చేర్యాల మండల పార్టీ మరియు చేర్యాల పట్టణ పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ ముడుపు కట్టడం జరిగింది. ప్రతాప్ రెడ్డి గారికి ఎమ్మెల్సీ రావాలి అందరం కాంగ్రెస్ మరియు పట్టణ కార్యకర్తలు అందరూ కలిసి ఏకదాటిగా కొమరవెల్లి మల్లికార్జున స్వామికి దర్శనం చేసుకోవడం జరిగింది. మా ప్రియతమ నాయకుడైన కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారికి ఎమ్మెల్సీ రావాలని మా మల్లన్న స్వామిని కోరుకోవడం జరిగింది. మరియు అలాగనే ముడుపు కట్టడం జరిగింది. ఈరోజు మా సీఎం రేవంత్ రెడ్డి గారు మరియు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు మరియు మీనాక్షి నటరాజన్ గారికి దయచేసి మా జనగామ నియోజకవర్గాన్ని ఆలోచించి డెవలప్మెంట్ గురించి, మా నాయకుడు చేసే అభివృద్ధి గురించి చూసి ప్రతిపక్షాలు ఓర్వలేక రకరకాల ప్రాబ్లమ్స్ జరిగిన అందుకు మా నాయకునికి ఎమ్మెల్సీ రావాలని అధిష్టానానికి మరియు కొమరవెల్లి మల్లన్నకు ప్రత్యేకంగా ముడుపు కట్టి పూజలు చేయడం జరుగుతుంది. ఇదే కార్యక్రమంగా కొండపోశమ్మ మరియు నల్లపోశమ్మ కూడా అర్చన చేసి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. చేరాల పట్టణము మరియు మండల కార్యకర్తలందరం కలిసి ఏకదాటిగా అధిష్టానానికి కొమరవెల్లి మల్లన్న దేవుని రూపంలో పోయి మా నాయకునికి ఎలాంటిదైనా ప్రోటోకాల్ ఎమ్మెల్సీ రావాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ కోరుకుంటున్నాం. జై కాంగ్రెస్, జై ప్రతాపన్న. శ్రీ కొమరవెల్లి బండారి మల్లికార్జున స్వామికి మా చేర్యాల మండల నాయకుల ఆధ్వర్యంలో చేర్యాల పట్టణ అధ్యక్షులు, చేర్యాల మండల అధ్యక్షులు, బ్లాక్ అధ్యక్షులు, సీనియర్ నాయకులు, గ్రామ అధ్యక్షులు అందరూ కలిసి మన ప్రాంత బిడ్డ జనగామ జిల్లా డిసిసి అభివృద్ధికి ముందుండే నాయకునికి రాబోయే ఎమ్మెల్యే కోటలో ఒక ఎమ్మెల్సీగా అవకాశం కల్పించాలని, ఆ మల్లికార్జున స్వామి దయ ఉండాలని శ్రీ కొమరవెల్లి మల్లికార్జున స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఒక మొక్కుకోవడం జరిగింది. ముడుపు కూడా కట్టడం జరిగింది. అదేవిధంగా ఒక ప్రదాతగా పేరు తెచ్చుకున్న ప్రతాపన్నను మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఎంతో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటూ రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న మా రేవంత్ అన్న గారికి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మా జనగామ పట్టణం అభివృద్ధిలో వెనుకబడుతుంది. అభివృద్ధిని అడ్డుకునే కాళ్ళల్లో కట్టలు పెట్టే ఎమ్మెల్యే మాకున్నాడు. దయచేసి మా ముఖ్యమంత్రి గారికి, మా పిసిసి అధ్యక్షులకు, మీనాక్షి నటరాజన్ మేడం గారికి చేతులు జోడించి ఈ ప్రాంత బిడ్డలుగా, కాంగ్రెస్ పార్టీ నాయకులుగా మీ అందరినీ ప్రత్యేకంగా కోరుతున్నాం. ఒక్క అవకాశం మా ప్రతాపన్న గారికి ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వండి. పార్టీని పటిష్టంతో పాటు అభివృద్ధిలో కూడా ముందుంటాడు. ఈ 119 కాన్ఫరెన్స్లలో జనగా కాన్ఫరెన్స్ అభివృద్ధి పదంలో ఇచ్చే విధంగా ముందున్న నాయకుడు, వచ్చలేని నాయకుడు. తప్పకుండా ఆశ ఉంది, నమ్మకం ఉంది. ఆ నమ్మకంతోనే ఇవాళ కొమరవెల్లి మల్లికార్జున స్వామి వారి ఆశీస్సులు కూడా తీసుకున్నాం. తప్పకుండా మా రేవంత్ అన్న మంచి నిర్ణయాలు తీసుకుంటాడు. మొన్న చూస్తే ఎంతో సహోపేతమైన నిర్ణయాలు, ఎస్సీ వర్గీకరణ కావచ్చు, బీసీ కులగణన కావచ్చు, ఇంత గొప్ప నిర్ణయాలు తీసుకున్న గొప్ప విజన్ నాయకుడు కాబట్టి తప్పకుండా మా మచ్చలేని నాయకుడిని, మా ప్రతాపన్నను గుర్తిస్తాడు. మా ప్రతాపన్నకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చి ఈ ప్రాంత అభివృద్ధికి పెద్దపీట వేయాలని చెప్పి మా కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులందరికీ కూడా చేతులు జోడించి వాళ్ళందరికీ కూడా మేము ప్రాధాన్యపడుతున్నాం, కోరుతున్నాం. జై రేవంత్ అన్న, జై రేవంత్ అన్న. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV.